వైసీపీ అధినేత జగన్ ఆదివారం అనంతపురం జిల్లాకు వెళ్లనున్నారు. రాప్తాడులో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటికి జగన్ వెళ్లనున్నారు. ప్రకాష్ సోదరుడు రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహానికి కూడా జగన్ హాజరు కానున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఆదివారం రోజు అనంతపురం జిల్లాకు వైసీపీ అధినేత వెళ్లనున్నారు. మరి అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయంటారు? అమూల్య, ఆదివారము మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అంటే తోపుదుర్తి కుటుంబం ఇంట జరిగేటువంటి పెళ్లి కార్యక్రమానికి హాజరవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న తోపుదుర్తి రాజశేఖర రెడ్డి కుమార్తె అయినటువంటి డాక్టర్ మోక్షిత విష్ణుప్రియారెడ్డి, డాక్టర్ తేజస్ రెడ్డిల వివాహ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తోపుదుర్తి కుటుంబంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి పెళ్లి వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి రాక కోసం పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగానే తోపుదుర్తి కుటుంబం మొత్తం కూడా ఈ పెళ్లి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఇప్పటికే నిమగ్నమైంది. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున ఆయన్ను చూసేందుకు కూడా ప్రజలు, అభిమానులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్నటువంటి పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ప్రత్యేకంగా హెలికాప్టర్ లో ఆయన ప్రయాణమై రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడు సమీపంలో 44వ జాతీయ రహదారి వద్ద జరుగుతున్నటువంటి పెళ్లి వేడుక వద్దకు అక్కడకు వస్తారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఆ పెళ్లి వేడుక జరిగేటువంటి ప్రాంగణం మొత్తం కూడా పూర్తిగా సిద్ధం చేసి ఉంచారు. గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా కనివిని ఎరగనటువంటి విధంగా ఈ పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి తలంపుతో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు వాళ్ళ అన్న రాజశేఖర రెడ్డి, అదేవిధంగా తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఈ కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇప్పటికే 2 రోజులుగా వాతావరణం కూడా కొంత వర్షం పడేటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా అనంతపురం నగరంలో, అదేవిధంగానే 44వ జాతీయ రహదారి పెళ్లి జరిగేటువంటి ప్రాంతంలో కొంచెం వర్ష సూచన కూడా కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలోనే ఏదైనా భారీ వర్షం కానీ ఇలాంటిది ఏమైనా జరిగితే మరి హెలికాప్టర్లు వస్తారు, లేకపోతే రోడ్డు మార్గాన జగన్మోహన్ రెడ్డి వస్తారా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఏదైతే మోక్షిత రెడ్డి, అదేవిధంగానే తేజస్ రెడ్డిల పెళ్లి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. అదేవిధంగానే ఒక కళ్యాణ మండపాన్ని భారీ స్థాయిలో ఇందుకోసం కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగానే భోజన సదుపాయాలు కూడా భారీ ఎత్తున నిర్వహించేటువంటి విధంగా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ పెళ్లి కార్యక్రమానికి అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగానే కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రముఖులు కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా కూడా భారీ ఏర్పాట్లు చేశారు. అదేవిధంగానే ఆ కళ్యాణ మండపాన్ని కూడా దాదాపుగా 165-500 మీటర్ల పొడవు ఉండేటువంటి విధంగా కూడా దీనికోసం ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమాలన్నిటి కూడా ద్రాక్షారామం సంబంధించినటువంటి భద్రం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నిపుణులు ఏదైతే భారీ స్థాయిలో పెళ్లి కార్యక్రమాలు నిర్వహిస్తారో అలాంటి వ్యక్తుల ద్వారా ఈ పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి విధంగా అక్కడ భారీ స్థాయిలో ఆ టెంట్లు, అదే విధంగా వీటన్నింటినీ కూడా నిర్మించేటువంటి విధంగా కళ్యాణ మండపం కూడా నిర్మించేటువంటి విధంగా కూడా ప్రణాళిక రూపొందించి చకచక పూర్తి స్థాయిలో పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే దాదాపుగా 1,00,000 మంది దాకా ఈ పెళ్లి కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి విధంగా కూడా వారు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా 60,000 పెళ్లి పత్రికలే పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అదేవిధంగానే వారి కుటుంబ సభ్యులు, సోదరులకు ఉన్నటువంటి బంధుగణం కావచ్చు, అదేవిధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గంగా పెద్ద ఎత్తున అభిమానించేటువంటి ప్రజలు కూడా ఈ పెళ్లి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలనేటువంటి విధంగా కూడా వాళ్ళు పెళ్లి పత్రికలకు ఇంటింటా తిరిగి పెళ్లి పత్రికలు అందజేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇంకా ఏదైనా మిస్ అయినటువంటి సందర్భంలో ఖచ్చితంగా తమ పెళ్లికి రావాలనేటువంటి విధంగా వారు యాడ్స్ కావచ్చు, అదేవిధంగానే మీడియా పరంగా కూడా వారు విన్నవించినటువంటి పరిస్థితి. ఏదైతే మొత్తం పైన రాప్తాడు నియోజకవర్గంలో తోపుదుర్తి ఇంట జరుగుతున్నటువంటి ఈ పెళ్లి వేడుక కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తుండడంతో పెద్ద ఎత్తున అభిమానులు, అదేవిధంగానే నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. వేలాదిగా తరలి వచ్చేటువంటి
ప్రజలందరూ కూడా ఖచ్చితంగా పెళ్లింట విందు భోజనం ఆరగించాలి, అదే విధంగానే పెళ్లి కుమార్తెలను ఆశీర్వదించాలి అనేటువంటి విధంగా వారు విన్నవించారు. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ పెళ్లి కార్యక్రమంలో పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడిని కూడా వారు ఆశీర్వదించి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా తోపుదుర్తి కుటుంబం ప్రకాష్ రెడ్డి ఇంటికి కూడా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉందనేటువంటి విధంగా చెప్తున్నారు అమూల్య. రైట్ రసూల్, ఇప్పుడు రాప్తాడులో మాజీ సీఎం జగన్ పర్యటనపై ఇప్పుడు జగన్ అభిమానులు అయి ఉండొచ్చు, పార్టీలో స్పందన ఎలా ఉందంటారు? మొత్తమైన జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక పండుగ వాతావరణాన్ని మాత్రం కల్పిస్తుంది. ఎందుకంటే చూసాం గతంలో కూడా అనేక సందర్భాల్లో వివిధ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన కార్యక్రమానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఒక పండుగ వాతావరణంలో అక్కడ ఉంది. ఎందుకంటే అంతేకాకుండా భారీ స్థాయిలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి హ్యాంగర్స్ కదా, ఎందుకంటే కళ్యాణ వేదిక కావచ్చు, అదేవిధంగానే భోజన సదుపాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి భారీ ఏర్పాట్లు చూసే జగన్మోహన్ రెడ్డి కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పెళ్లి యొక్క ప్రాముఖ్యత స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే తమ అభిమాన నేతను మరోసారి చూడవచ్చు అనేటువంటి విధంగా కూడా వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించినటువంటి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క హెలికాప్టర్ ను తాకుతూ జన తాకిడి జరిగినటువంటి పరిస్థితి, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని భద్రతా చర్యలు కూడా తీసుకుంటున్నారు. అదే విధంగానే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున బౌన్సర్లతో పాటు దాదాపుగా 300 మంది పర్సనల్ సెక్యూరిటీ కూడా నియమిస్తున్నట్టు ఏర్పాటు చేసుకుంటున్నట్టు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఒక పార్టీ నేతగా మాజీ ముఖ్యమంత్రిగా వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీస్ అధికారులు కూడా ఆయన దిగేటువంటి ఆ హెలిప్యాడ్ ప్రాంతాన్ని కావచ్చు, అదేవిధంగానే పెళ్లి జరిగేటువంటి పెళ్లి మండపాల ప్రాంతంలో 44వ జాతీయ రహదారి రాప్తాడు సమీపంలో కావచ్చు, ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసు అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగానే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తొలిదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా పోలీసు అధికారులకు విన్నవించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి పరిస్థితి, అదేవిధంగానే సెక్యూరిటీ మెజర్స్ కావచ్చు, వీటన్నింటినీ కూడా ఇప్పటికే తొలిదుర్తి ప్రకాష్ రెడ్డి పోలీసు అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో భారీ స్థాయిలో పోలీస్ బందోబస్తు, అదేవిధంగానే ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి అమూల్య. రైట్, థ్యాంక్ యూ రసూల్. ఇక చూసుకుంటే ఆదివారం అనంతపురం జిల్లాకు వైసీపీ అధినేత జగన్ రానున్నారు. రాప్తాడులో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇక రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటికి జగన్ వెళ్లనున్నారు. ప్రకాష్ సోదరుడు రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహానికి కూడా జగన్ హాజరు కానున్నారు. ఇక వివాహానికి హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించనున్నారు. ఇక ఇదే పక్షంలో జగన్ అభిమానులు అయి ఉండొచ్చు, పార్టీ నేతలు అయి ఉండొచ్చు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అయితే సెక్యూరిటీకి సంబంధించి పోలీస్ బందోబస్తును కూడా గట్టిగానే ఏర్పాటు చేసే అవకాశాలు కూడా గట్టిగానే కనిపిస్తున్నాయి.